పలాస. పలాస అంటే జీడిపప్పు. జీడిపప్పు అంటే పలాస. ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఈరోజు మా పలాసకు ఉందంటే ఆ జీడిపప్పు వల్లే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2026 జూలై 1 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జీవో ఆమోదించింది. అదేంటంటే జీడి వ్యాపారస్తులు మన ప్రాంతంలో కానీ, ఇతర జిల్లాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ జీడి పిక్కల్ని కొనుక్కుంటారు. అవి కొనుక్కొని మా పలాస చేరేటప్పటికి వారు కట్టాల్సినటువంటి అన్ని పన్నులు కూడా కట్టేసి వారి పరిశ్రమకి అవి చేరుకుంటాయి. పరిశ్రమకు చేరుకునే తర్వాత ఆ జీడి పిక్కల్ని బాయిలింగ్ విధానంలో జీడిపప్పుగా మారుస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెస్ కొనుక్కొని జీడి పిక్కలు కొనుక్కొని పలాస వచ్చేసిన తర్వాత అన్ని రకాలైన ట్యాక్సులు పే చేసిన తర్వాత ఈ ప్రాసెసింగ్లో జీడిపప్పు తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇతర ప్రాంతాలకి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటప్పుడు అగైన్ 1% సెస్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశమే ఈ జూలై 1 వస్తున్న జీవో. ఈ జీవో వల్ల జీడి పరిశ్రమ వ్యాపారులందరికీ కూడా చాలా చాలా నష్టం జరగబోతుంది. ఎందుకంటే జీడి పరిశ్రమ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ మార్కెట్లో అంతంత లాభాలతో చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. మా పలాస ప్రాంతంలో ఈ జీడి పరిశ్రమల ద్వారా సుమారు ఒక 25,000 మంది కార్మికులు, ఆ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఈ పరిశ్రమల ద్వారా చక్కగా వ్యాపారాలు చేసుకొని అద్భుతమైన వ్యాపారం చేసుకుంటూ ప్రజలకు కొంత ఉపాధి అవకాశాలు కల్పించి వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పలాసలో ఖచ్చితంగా ఈ వ్యాపారస్తుల్ని కార్మికుల్ని పిలిచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మీరు హఠాత్తుగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిశ్రమే చిరిగిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మాకు పలాసకి దగ్గర ప్రాంతం ఒరిస్సా రాష్ట్రంలో అస్సలు ఈ సెస్ విధానం అనేది మార్కెట్ సెస్ విధానం అనేదే లేదు. అలాగే మహారాష్ట్రలో లేదు, వెస్ట్ బెంగాల్లో లేదు, కేరళలో కూడా లేదు, చాలా రాష్ట్రాల్లో ఈ విధానం లేదు. ఇది డబుల్ బర్డెన్ అవుతుంది వ్యాపారస్తులకి. ఒకసారి పిక్కలు లోడ్తో ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు వారు అన్ని ట్యాక్సులు పే చేసిన తర్వాత అగైన్ మళ్ళీ పప్పు తయారైన తర్వాత